ఎప్పుడెప్పుడు పాప స్కూల్కి వెళ్ళిద్దా వీడియో చేసి పెడదామని పొద్దునుంచి వెయిట్ చేస్తున్నా. అసలు పొద్దున్నుంచి అసలు ఆ, అంటే బాడీ ఒక్క దగ్గర, మైండ్ ఒక దగ్గర. నేను ఒక పని చేస్తున్నా, ఒకటి ఆలోచిస్తున్నా, అట్లుంది పరిస్థితి. నేనేమంటానంటే, నేను ఎవరి గురించో వీడియో చేసి పెడుతున్నా, కానీ ఇంకొకరి గురించి అని అనుకుంటారు. సరేలే, సిచ్యువేషన్స్ సేమ్ ఉన్నప్పుడు అనుకోవడంలో తప్పులేదు. పాతకాలంలో ఒక సామెత ఉంది, గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నారు అని. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు కదా ఫీల్ కావాలి, తప్పు చేయని వాళ్ళు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను పాత వీడియోలో కూడా ఇదే చెప్తున్నా, ఇప్పుడు కూడా నేను ఇదే చెప్తున్నా. అది వేరే వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళని కాదు, నేను వేరే వాళ్ళ గురించి చెప్తున్నా. సరే, ఎవరి గురించి అయితే ఏమి కానీ, జరిగిందైతే చెప్తున్నాను కదా. ఆడోళ్ళు మగోళ్ళు ఎంత కరెక్ట్ వర్డ్స్ కొన్నిసార్లు తెలీదు, ఎంత ఏమంటారు, జిత్తుల మారి లేక ఫాక్స్ లాగా ఉన్నారంటే, ఎవరినైనా కల్పించమని చాలా మనకి ప్రెజర్ చేస్తారు. అందరం కలిసి ఉందాం, అందరం కలిసి పని చేసుకుందాం, కలిపి అనేసి అంటారు. నేను కూడా సరేలే, కల్పిస్తే వాళ్ళకి కూడా వర్క్ ఉంటుంది కదా, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అని నేను కల్పించిన తర్వాత మొత్తానికి కల్పించిన నన్నే సైడ్కి పెట్టేసి వాళ్ళు ఒకటైపోయి వాళ్ళు కలిసి పనులు చేసుకుంటారు, వాళ్ళు కలిసి షూటింగ్లు చేసుకుంటారు, వాళ్ళు కలిసి అన్నీ చేసుకుంటారు. కనీసం వాళ్ళు చెప్పరు, వీళ్ళు చెప్పరు. ఏంటని అడిగితే కూడా ఏమంటారంటే, మా ఇష్టము, మేము కలిసి తిరుగుతా, నీకేంటి నొప్పి, నువ్వెవరు అడగడానికి, నువ్వెవరు చెప్పడానికి. నేనేమంటున్నానంటే, ఇన్ని రోజులు అందరం కలిసి ఉందామని అన్నారు కదా, ఇప్పుడు మీరే తిరుక్కుంటారు, మీరే చేసుకుంటారు షూటింగ్స్ కానీ అన్నీ, మళ్ళీ నన్ను ఎందుకు అని అడిగినందుకు. సో అలా అంటే అటు అబ్బాయిలు అట్లాగే ఉన్నారు, ఇటు అమ్మాయిలు అలాగే ఉన్నారు. సరే, ఓకే, వదిలేద్దాం. ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు మనతో ఉన్న క్లోజ్నెస్ తోటి ఎవరైనా మనిషి మనకి ఏదైనా ఒక మాట చెప్పారనుకుందాం, ఆ టాపిక్ ఎలాగో బయటకు వచ్చినప్పుడు, ఏంటి నువ్వు నా గురించి ఇలా అన్నావు అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. లేదు, మేము అనలేదని అంటారు, కానీ మేము అన్నామని అనరు కదా. ఎందుకంటే డే 1 ఒపీనియన్ ఎట్లుంటుందో ఒక మనిషి మీద, తర్వాత ఆ ఒపీనియన్లు మారినప్పుడు ఫస్ట్ ఒపీనియన్ వీళ్ళు అన్నామంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. అయినా ఒక మాట చెప్పిన, ఎందుకబ్బా ఇవన్నీ, శుభ్రంగా పెళ్ళిళ్ళు చేసుకుని పప్పన్నాలు పెడితే అయిపోద్ది కదా మంచిగా, అప్పుడు ఎవరు అడగరు కదా. ఇప్పుడు రోజుకొకరితో తిరిగితేనే కదా ఎవరైనా ఏంటి అనేది అడుగుతారు. శుభ్రంగా పెళ్ళి చేసుకుని పప్పన్నం పెడితే ఎవరు అడగరు కదా, అట్లా చేయొచ్చు కదా. అది నా సజెషను. వీ ఆల్సో ఫీల్ హ్యాపీ, ఒక మనిషి ఒక ఇంటోడయ్యాడు, ఓకే, పెళ్ళాం ఉంది, మంచిగా హ్యాపీగా ఉంది అని. అబద్ధాలతో ఏమొస్తుంది? అలాగా కొందరు అబ్బాయిల పరిస్థితి అట్లా ఉంది, కొందరు అమ్మాయిల పరిస్థితి అట్లా ఉంది. అది స్టోరీ. ఇంకేం చెప్పాలనుకున్నాను నేను, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎలా ఉన్నారంటే, మూడో వ్యక్తి మనకి తెలిసినప్పుడు కల్పించమని అంటారు, కల్పించిన తర్వాత అసలు మనల్ని దేకరు, అసలు నువ్వు కల్పించలేదు, మేమే పరిచాలని అంటారు. అండ్ దాని తర్వాత వాళ్ళు కలిసే తిరుగుతారు, అబద్ధాలు ఆడతారు. తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసి తిరిగేదానికి కూడా ఫోటోలు తీయొద్దు, వీడియోలు తీయొద్దు అని చెప్తారు. అట్లా చేస్తారనమాట. అండ్ ఫోన్లు చేసి పిలిచి మళ్ళీ పిలవలేదని అబద్ధాలు ఆడతారు. అట్లా జరుగుతుంది. అయితే నేనేమంటానంటే, ప్రపంచంలో అబ్బాయిలకి కొరత లేదు, అమ్మాయిలకి కొరత లేదు, రైట్? అది. ఇంకొకటి ఏంటంటే, ఊరికి ఎందుకు ఎవరెవరినో నేను నా వీడియోలు పెట్టి వాళ్ళని ఫేమస్ చేయాల్సిన అవసరం నాకేముంది? వాళ్ళు వాడుకుని వదిలేస్తున్నారు. ఇంకోటి, వాళ్ళు వేరే వాళ్ళతోటి హ్యాపీగా వీడియోలు చేసుకుంటూ వేరే వాళ్ళతో నాకేం సంబంధం? నేనంట బాధపడుతున్నానంట. నేను ఎందుకు బాధపడతా? నాకేం పని? అంత పని లేకుండా ఖాళీగా మనిషి చుట్టూ తిరుక్కుంటూ ఆ మనిషిని ఫేమస్ చేయాలి, ఆ మనిషిని డెవలప్ చేయాలి, ఆ మనిషి బతుకు బాగుండాలి అని నిజంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారా ఈ రోజుల్లో? ఏమో, ఉన్నారేమో. ఉంటే ఉండని, మంచిదే కదా. ఒక మనిషికి ఎవరైనా తోడు ఉంది అంటే మంచిదే కదా. ఇప్పుడు వాట్ ఐ కాంట్ డూ, నేను ఏదైతే ఒక మనిషికి చేయలేనో, నేను ఏమి చేయలేనప్పుడు ఎదుటి వాళ్ళు చేస్తే హ్యాపీనే కదా. కానీ ఆ కన్నింగ్నెస్ గురించి నేను మాట్లాడుతున్నా.
అంటే కల్పించేదాకా ఒకలాగా ఉండి, కల్పించిన తర్వాత వేరేలాగా ఉండి, మళ్ళీ నువ్వు బాధపడుతున్నావు అని నన్ను అడిగితే నాకు అర్థం కావట్లేదు. నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఏం చేస్తారు? హ్యాపీ ఫీల్ అవుతారా? వావ్ ఫీలింగ్ హ్యాపీ అని చెప్తారా? ఏమో మరి అట్లా చెప్తారేమో, నాకైతే తెలీదు. అండ్ అయితే మళ్ళీ నాకు కండిషన్స్, నువ్వు వాళ్ళతో మాట్లాడొద్దు, నువ్వు వీళ్ళతో మాట్లాడొద్దు, నేను మాత్రం నాకు నచ్చిన దగ్గర తిరుగుతా, నాకు నచ్చిన వాళ్ళతో తిరుగుతా, కానీ నువ్వు మాత్రం వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు. వాట్ ఈస్ దిస్ ఆల్ నాన్ సెన్స్? నాకు అసలు అర్థం కావట్లేదు. ఒక మనిషి తనకు నచ్చినట్టు తను ఉండొచ్చంట, కానీ ఎదుటి మనిషికి మాత్రం కండిషన్స్ పెడతారు. ఇట్లా నా లైఫ్లో చాలాసార్లు చాలామంది ఇట్లా చేసిండ్రు. అందుకని నేను అందరిని వదిలేసుకున్నా. ఎందుకంటే ఎదుటి మనిషి పర్ఫెక్ట్ ఉన్నప్పుడే మన గురించి మాట్లాడాలి. ఇంకొకళ్ళు ఉంటారమ్మా, తోడల మీద చేతులేసి రుద్దందే మగాళ్ళకి ముద్ద కూడా దిగదు ఆడోళ్ళకి. అట్లాంటి వాళ్ళు కూడా పతివ్రత కబుర్లు చెప్తారు, సంసారాలు రోడ్ల మీద పెట్టేస్తారు. అట్లాంటి వాళ్ళు కూడా మాట్లాడతారు. అయితే ఒక సామెత ఉందిలే, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని చెప్పేసి. కొందరు పుణ్యం చేయనప్పుడు పురుషులు ఉండరు, దానం చేయనప్పుడు బిడ్డలు ఉండరు. నేనైతే అన్నీ చేసిన కాబట్టి నాకు అన్నీ ఉన్నాయి. క్లియర్? ఓకే. ఇంకా ఏం చెప్పాలనుకున్నానంటే, ఎవరెట్లన్నా సావని, ఎవరెట్లన్నా తిరగని, ఎవరెట్లన్నా చేయని, నాకేం అవసరం? నా లైఫ్ నాకుంది, నా ఇల్లు నాకుంది, నా మొగుడు నాకున్నాడు, నా బేబీ నాకుంది, నా సంసారం నాకుంది, నా షూటింగ్స్ నాకుంది. మెయిన్ ఇవన్నీ పక్కన పడదెంగితే నా ఫ్యాన్స్ నాకున్నారు. ఫర్ దట్ ఐఎమ్ హ్యాపీ. మీ ముఖాలు ఎవరు చూస్తారు? మీరెవరికి తెలుసు? అట్లుంది పరిస్థితి. సో అయినా ఒక మగాడి కోసం ఇంతమంది కొట్టుకుంటారా? నాకు అర్థం కావట్లేదు అసలు. అంత పెద్ద మగాడా ఎవరైనా? అది ఒకటి స్టోరీ ఉంది. ఇంకోటి ఏమైందంటే, మా ఆయన తాగిన తర్వాత సడన్గా మా ఆయనకి రోజుకు ఒక ప్రాబ్లం వస్తుంది అనమాట. నిన్న తనడే, కాకపోతే అంతకుముందు రోజు తాగి ఇంట్లో టాయిలెట్ అక్కడ ఇక్కడ వీడియో మీరు చూసుంటారు కదా, దాని గురించి నేను ఈరోజు తాగొద్దని చెప్పా, షూట్లో ఉన్నా. నిన్న తాగొద్దని చెప్పా, నేను షూట్లో ఉన్నా. అయితే కూడా తాగాడు. తాగి నైట్ వచ్చాక అంటాడు నాతో, నాకు ఇంకా వేరే మా ఫ్రెండ్ కాల్ చేస్తే నేను రాత్రి 2 దాకా మాట్లాడుతున్నా, 2-3 ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతున్నా. బికాజ్ వాళ్ళు అపార్థం చేసుకున్నారు. అంటే నేను వాళ్ళని ఏం అనలేదు, కానీ ఎందుకో వాళ్ళు వీడియోస్ని సింక్ చేసుకున్నారు. సరే, ఒక మనిషికి క్లారిటీ ఇవ్వాలి కదా. సో నేను ఒక బాయ్ గర్ల్కి ఫోన్ చేసి, మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు, అసలు మీ గురించి కాదు టాపిక్, ఎవరైనా హ్యాపీగా ఉంటే మంచిదే కదా, అందరూ కలిసి ఉండాలి, మనం అందరం ఫ్రెండ్సే కదా, మీరు నన్ను విడిగా చూస్తున్నారేమో నాకు తెలీదు, నేను ఎప్పుడు అలా అనుకోలేదని క్లారిటీ ఇచ్చేసిన, అయిపోయింది. ఇంకొకటి, అసలు ఎవరో గురించి నేను ఎందుకు మాట్లాడతాను అబ్బా? నా జోలికి వచ్చి నాకు అన్యాయం చేసి నన్ను గెలికి నా నుంచి ఏదైనా లాక్కుని నాకు డిస్టర్బ్ చేసి అట్లా సంథింగ్ వాళ్ళు నాకు బ్యాడ్ చేస్తేనే నేను వాళ్ళ గురించి మాట్లాడతా. సో ఎవరైతే నేను వాళ్ళ గురించి వీడియో పెట్టా అనుకుంటున్నారో, ఒకవేళ వాళ్ళు ఏమైనా నాకు బ్యాడ్ చేశారా, చేస్తే వాళ్ళ గురించి అనుకోవచ్చు. వాళ్ళు ఏం బ్యాడ్ చేయనప్పుడు నేను వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతా? క్లియర్? అయితే మళ్ళీ నేను వాళ్ళతో మాట్లాడుతున్నా, మా ఆయన గొడవ పడతాడేమో అదొక డౌట్. సరే, అయిపోయాక మా ఆయన అంటాడు, నా పేరు మీద చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి కదా, కాకపోతే నేను కూడా ఓన్గా స్వాతి నాయుడు 2024 అనేసి ఒకటి దాంట్లో నేను రెగ్యులర్గా ఇప్పుడు పెడుతున్నా. అది కూడా ఫేక్ చేయొచ్చు, అది కూడా ఎప్పుడైనా పోవచ్చు ఛానల్, నాకు తెలియదు. కానీ ప్రస్తుతానికి ఏదో ఉంది, ఏదో దేవుడి దయ వల్ల మా ఆయనకి నేను ఫాలో కొట్టినాను. ఆ దాంట్లోంచి డీజే అవినాష్ సమ్ ఏదో ఉంది. మా ఆయన అంటాడు, నేను మా ఆయనకి కొలాబరేషన్ చేయడం వల్ల మా ఆయనకి బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయంట. మా ఆయన ముక్కుమక్కం కూడా ఎవరు దేకరు, నేను ఫాలో చేయబట్టే నాకున్న ఫాలోవర్స్ మా ఆయనకి ఫాలో చేస్తున్నారు, మళ్ళీ మా ఆయన వేరే వాడిని ఫాలో చేయబట్టి వాడికి ఫాలో అవుతున్నారు. అట్లుంది పరిస్థితి. సో నేను కుకింగ్ వీడియోస్ మా ఆయన్ని తీయబట్టి, నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నేను మా ఆయన ఇంటర్వ్యూలోకి తీసుకురాబట్టి, నేను మా ఆయన్ని వీడియోలు తీయబట్టే మా ఆయన ఈరోజు ప్రపంచానికి ఒక సెలబ్రిటీగానో, ప్రపంచానికి మా ఆయన అనేది తెలుసు. లేకపోతే మా ఆయన ముక్కు కూడా ఎవరు తెలియదు, మా ఆయనకి కూడా ప్రపంచానికి తెలియదు, అన్నోన్ పర్సన్ వచ్చి దేకరు కదా. సో నేనే సెలబ్రిటీని చేసిన, నేనే ఫేమస్ చేసిన, ఈరోజు నన్నే అంటున్నాడు. తన ఇన్స్టాలో కానీ మొన్నటిదాకా ఎవరెవరో చెత్త అమ్మాయిలు, నాకు తెలిసిన వాళ్ళే చెత్త అమ్మాయిలు అందరికీ ఫాలో చేసేవాడు, ఊరికి అందరి వీడియోలు చూస్తాడు. అదేం టైంపాస్ నాకు అర్థం కాదు. అదంతా తప్పులేదంట. నేను సొంత పెళ్ళాన్ని అయ్యుండి నేను కొలాబరేషన్ చేయడం వల్ల తనకి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారంట. సో నేను కొలాబరేషన్ చేయొద్దంట. నేను ఏం చేసిన, ఇమీడియట్గా అన్ఫాలో చేసిన మా ఆయనకి. ఎందుకంటే నాకున్న ఫాలోవర్స్ అందరూ నేను ఒక్కనే ఫాలో అయ్యి మా ఆయన చూస్తారు కదా, చేసేసినాం.
30-40 మంది కూడా ఫాలోవర్స్ లేని వాళ్ళు ఒక 600 ఫాలోవర్స్ అయ్యారు మా ఆయనకి. అలాగే వేరే వాడికి కూడా చేయబట్టి వేరే వాడికి కూడా వ్యూస్ ఫాలోవర్స్ పెరిగి అందుకే వేరేవన్నీ డిలీట్ చేసేసిన. ఎందుకంటే మోసం చేసింది నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయను. అయితే నేనేమన్నానంటే ఆ ఇన్స్టా ఐడి తీసేసాయి, కొత్తది పెట్టుకో. నీ వీడియో ఎవడు చూడ్డు, నీ ముఖం ఎవడు దేకుడు, అంతే కదా. ఇప్పుడు నేనే ఫేమస్ చేశా కదా, నిన్ను ఎవరు తీయమన్నారు వీడియోలు అని అంటున్నారు. మరి నేను ఒక సెలబ్రిటీ అయినప్పుడు నా పక్కన ఏ ఏకగాడున్నా పీకుడు గాడున్నా నేను తీస్తా కదా కామన్గా. అందులో నా మూడంటే తీస్తా కదా, దాచుకోవడానికి ఏముంది. అట్లుంది పరిస్థితి. లేనిపోని పెంటలు లేనిపోని తలనొప్పులు ఉన్నాయి పరిస్థితి. మొత్తానికి రోజు మా ఆయన తాగిందో రోజుకు ఒక సమస్య వస్తుంది అనమాట. అది పరిస్థితి. ఎవరైనా మంచిగా పెళ్ళిళ్ళు చేసుకుని పప్పనాలు పెడితే బాగుంటుంది. అది చేయకుండా ఈ గుడిసెట్ పనులు గుడిసెట్ వ్యవహారాలు నిజంగా అమ్మాయిలకి అబ్బాయిలకి దోలానందం బాగుందబ్బా, బాగంటే బాగుంది. సరే వాళ్ళు ఏమన్నా సామని ఈ మధ్యలో నన్నెందుకు బాధ పెడతారు, నన్నెందుకు ఇబ్బంది పెడతారు, నన్నెందుకు దూరం పెడతారు, నాకెందుకు ఇట్లా చేస్తారు, అదైతే నాకు అర్థం కావట్లేదు పాయింట్ అసలు. కానీ జనాలు మాత్రం చాలా ఖాళీగా ఉన్నారబ్బా, ఎదుటోళ్ళ గురించి పట్టించుకోవడానికి, ఎదుటోళ్ళ గురించి చేయడానికి. వచ్చాడండి, స్టార్ట్ చేస్తా. మరి నైట్ నువ్వు తాగేసి చెప్తున్నావు కదా, నేను నిన్ను కొలాబరేషన్ చేయబట్టే నీ ఇన్స్టాకి బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని చెప్పి. ఎప్పుడెప్పుడో నీ చిన్ననాటి దోస్తులు, నాకు నిద్ర పట్టదు, పాప ఎప్పుడు స్కూల్కి వెళ్తుందా, వీడియో ఎప్పుడు చేసి పెడదామా అని అనుకున్న. చిన్ననాటి దోస్తులు, మొన్నటి దాకా కొంతమంది చెత్త లంజలు అందరికీ నువ్వు ఫాలో చేసినావు కదా. నేను అడగ్గా 1000 మందిని ఫాలో చేసేవాడు 100 మందికి వచ్చాడు. అట్లాంటిది ఈ రోజుని చెప్తున్నాడు. అసలు నా వీడియో లేకపోతే నువ్వు ప్రపంచానికి తెలియదు, నీ ముఖం కూడా ఎవరికి తెలియదు. మరి ఎందుకు ఇన్స్టాలో రీల్స్ చేసి పెడుతున్నావు? మళ్ళా కొలాబరేషన్ చేసుకుని ఒప్పుకున్నావు కదా, తాగిన తర్వాత నువ్వు మనిషి కాదు వేస్ట్ అనేసి. చక్కగా కొత్త ఇన్స్టా పెట్టుకో, చక్కగా వీడియోలు చేసి పెట్టుకో. అవును, నాకు కావాలి. అందుకనే ఇప్పుడు ఇన్స్టా తీసేసి కొత్తది పెట్టుకో. అప్పుడు ఎవ్వరికి నీ ఇన్స్టా తెలీదు, నిన్ను ఎవడు దేకడు, ఎవరు ఫాలో కాడు. నువ్వు మరి నీకున్న ఫాలోవర్స్ నా వాళ్ళే కదా, లేకపోతే మరి నిన్నెవరు దేకుతారు నేను లేకపోతే. ఇప్పటికైనా ఒప్పుకున్నావు కదా నువ్వే పైసలు ఖర్చు పెడుతున్నావు అని. మరి ఇన్ని రోజులు వేరే వాళ్ళు పెట్టారు, నా అబద్ధాలు ఎందుకు ఆడారు నా దగ్గర? నువ్వు అన్నావుగా ఇప్పుడు, తెలుసు నాకు. మరి ఎందుకు అందరు అమ్మాయిల్ని ఫాలో చేస్తున్నావు? అంటే నీ పెళ్ళాం ఇన్స్టా నీకు కొలాబరేషన్ చేయకూడదు, కానీ మళ్ళీ తాగేసి ఏం చేసినాడు తెలుసా? ఫస్ట్ రీల్ తీసి నా పేరు మీద ఫేక్ అకౌంట్, ఫేక్ గాడు ఉన్నాడు చూడు, దానికి ఎన్నో మిలియన్ వ్యూస్ ఉన్నాయి కదా, వాడికి పెట్టిండు. నేను షాకు, ఇదేంద్ర నాయన అంటే నీదేగా అంటున్నాడు. ఓ అమ్మ సోది, మన పక్క నుండి గోతులు తవ్వడం అంటే ఇదే. ముందే ఆ ఫేక్ నా కొడుకులతో నాకు తలనొప్పి ఉంటే మళ్ళీ రాత్రి నేను ఫుడ్ తినలేదు. అవి ప్రపంచానికి నేను ఉచ్చబోసుకుంటారా అంటే భయపడతాను. ఎవరు నాకు ఎంత హెల్ప్ చేస్తున్నారో, ఎవరి వల్ల నేను బతుకుతున్నానో, ఎవరు నన్ను బతికిస్తున్నారో మొత్తం ప్రపంచం అంతా తెలుసు. అంటే ఫేక్ ఉంది, చాలా ఫేక్ ఉంది, ఫేక్ చాలా ఉంది. ఫేక్ 99% ఉంది, 1.1% ఒరిజినల్ ఉంది. ఎందుకంటే ఇక నేను ఎంత అండి, నా లైఫ్ ఎంత ఇంత, నాది ఫేక్ ఎన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. అయితే అవి రాత్రి నేను అన్నం తినలేదు, ఎందుకంటే నేను వేరే మా ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడి తర్వాత నేను వచ్చినా, నువ్వు నిద్రపోయి. అప్పటికి ఏమైందంటే తర్వాత నీకు జరిగితే నీకు ఇలా చేస్తే, ఒక మనిషి నీకు అబద్ధాలు చెప్పి నేను అవాయిడ్ చేసి కల్పించమని చెప్పి కల్పించక వేరే వాళ్ళు తిరిగితే నువ్వేం చేస్తావు? అయితే ఏమైందంటే అవి నేను మటన్ బంగాళదుంప నా గురించి చేసావు. నేను ఓపెన్ చేసి చూడగానే అది పాడైపోయిన వాసన వచ్చింది. అందుకని నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మేకప్ తీసి అట్లనే పడుకుని పోయా. 3 o'clockకి ఫుడ్ తినలేదు. అది పరిస్థితి అన్నమాట. ఇప్పుడు ఎవరి గురించి అయినా నేను వీడియో చేసి పెట్టాను అంటే వాళ్ళు నాకు చాలా బాధ పెట్టి అన్యాయం చేస్తేనే వీడియో వస్తుంది, ఉత్తకే రాదు. అది స్టోరీ. అది నా మొగుడు కానీ ఎవరైనా కానీ
సో వాళ్ళు వీడియో చూసినాక వాళ్ళు ఏమంటారు అంటే వీడియో పెడతావు ఎందుకు అంటారు. అంటే వాళ్ళు ఎంత అన్యాయం చేసినా పర్లే కానీ వీడియోలు పెట్టకూడదా? ఇది ఎక్కడ న్యాయం? ఇదేం ప్రపంచం? నాకు అర్థం కాదు. నా మొగుడు కానీ, నా పేరెంట్స్ కానీ, నా తమ్ముడు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఏమంటారంటే నువ్వు వీడియో ఎందుకు పెట్టావు అంటారు. అయ్యో మరి మీరు నాకు అన్యాయం చేసినప్పుడు వీడియో పెట్టకుండా ఏం చేయాలి? మూసుకొని కూర్చోవాలా? నేను ఎందుకు కూర్చుంటా మూసుకొని? అది పరిస్థితి. అయినా నేను కొంతమందికి అడుగుతున్నా, మీకు ఎంత పని పాట లేకపోతే నా వీడియోలు చూస్తున్నారు? కొంతమందిని అంటున్నా, నా ఫ్యాన్స్ని కాదు, నా ఫ్యాన్స్కి నేనే చూడమని చెప్తా. కొంతమంది పని పాట లేని వాళ్ళని అడుగుతున్నా, వీడియోలు ఎందుకు చూస్తున్నారు అనేసి. అగో ఆయనకంట ఎవరో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారట. అయితే నేను వాళ్ళ గురించి కూడా అడుగుతా. ఏం పెట్టున్నారు బ్యాడ్ కామెంట్ నాకు చెప్పు ఒకసారి. నువ్వు చూపించట్లేదు నాకు, అసలు నీ దగ్గర లేదు, నువ్వు ఊరికి నోటి మాట అంటున్నావు. కాదు, ఏం బ్యాడ్ కామెంట్ పెట్టారు? నేను నీకు సపోర్ట్ చేసి మాట్లాడతా, చెప్పబ్బా. నేను ఎరుపుకుదాన్ని. సో ఓకే, ఎవరో మా ఆయనకి ఏమన్నా బ్యాడ్ కామెంట్ పెడితే నేనైతే ఏం చూసానంటే కామెంట్స్, లవ్ యూ అవినాష్, స్వాతిని వదిలేసి నాతో వచ్చేయి, మీ ఇంట్లో నేను వచ్చేసి ఉంటాను, దాన్ని చంపేసేయి, అది తర్వాత దాన్ని వదిలేసేయి, ఆ తర్వాత లవ్ యూ అవినాష్ కోసమే మేము వీడియోలు చూస్తున్నాం, ఇట్లాంటివన్నీ చూశాను. బ్యాడ్ కామెంట్స్ ఏం పెడుతున్నారు అంటే బ్యాడ్ కామెంట్స్ ఇగోండి, ఎంతైనా నా మొగుడు కదా, ఇప్పుడు ఎవరు నన్ను పెళ్లి చేసుకోలే కదా, నన్ను పెళ్లి చేసుకుని ఉన్నాడు కదా, మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెడితే ఎవరైనా ఫీల్ అవుతారు కదా, నేను కూడా ఫీల్ అవుతాను బ్యాడ్ కామెంట్ పెడితే. ఒక మనిషి గురించి బ్యాడ్ కామెంట్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, మీ ఇంట్లో కూడా మగవాళ్ళు ఉంటారు. సో బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు మీరు కూడా ఏమైనా చేసుకోండి, ఎవరు కాదన్నారు, ఎవరు లేదన్నారు, ఎవరేం అడిగారు, అసలు మీరందరూ ఏం చేస్తున్నారు ఎవరికి తెలుసు. సో బ్యాడ్ కామెంట్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఓపెన్ అప్గా ఉంటే తప్ప, సీక్రెట్గా చేస్తే తప్పు లేదా? ఓకే, వీడియో చాలా లెందీ అవుతుంది, మళ్ళీ అప్లోడ్ అవ్వదు. ఓకే, లవ్ యూ ఆల్. ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి, ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు తిరగండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయండి. మాకైతే గంత పప్పన్నం పెట్టండి, పెళ్ళిళ్ళు చేసుకుని మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. ఊరికూరికే తిరిగి ఎందుకు లైఫ్లు ఖరాబ్ చేసుకుంటారు? మంచిగా పెళ్ళిళ్ళు చేసుకుని పప్పన్నాలు పెట్టండి, మంచిగా ఉండండి, నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. నాకైతే ఆడబిడ్డ కట్నం ఇవ్వండి, ఒక తమ్ముడికి అక్క లెక్క. నా తమ్ముడు మంచిగా పెళ్లి చేసుకుని సెటిల్ అయితే ఐ ఫీల్ హ్యాపీ కదా. మంచిగా నాకు చీర పెట్టండి, ఇంకేంటి, ఇంకంతే. ఓకేనా? బాయ్ బాయ్.